అయితే యాక్చువల్‌గా 'రామ్ చరణ్' గారితో మీరు 'ధ్రువ' చేశారు. ఇప్పుడు అక్కడ 2 అని కూడా అంటున్నారు యాక్చువల్‌గా. మళ్ళీ మీ క్యారెక్టర్ ఏమన్నా కొత్తగా ఏమన్నా చనిపోయాను కదండి ధ్రువ. చనిపోయారు దాంట్లో మళ్ళీ అంటే దానికి కంటిన్యూషన్ ఉండకపోవచ్చు కదా మాక్సిమం. ఏమన్నా మీ దగ్గర దాకా ఏమన్నా వచ్చినాయి అలాంటివి టాక్స్ ఏం రాలేదా? సో, 'ధ్రువ' చేసినప్పుడు ఏంటంటే మీకు చాలా మంచి పేరు వచ్చింది యాక్చువల్‌గా ఏంటంటే అంతకుముందు చేసిన క్యారెక్టర్స్‌కి దాంట్లో ఒక సిన్సియర్ కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎమోషన్ కూడా బేసిక్‌గా మీ క్యారెక్టర్ నుంచి జనరేట్ అయింది సినిమాకి కావాల్సిన ఎమోషను. సో, మరి అంటే 'రామ్ చరణ్' గారితో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? మళ్ళీ తర్వాత ఏమీ రాలేదా 'రామ్ చరణ్' గారితోటి వర్క్ చేసే అవకాశం? ఇంకా రాలేదండి. బట్ ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ హీ ఈజ్ ఆల్సో జెమ్ ఆఫ్ అ పర్సన్. అండ్ తన ట్రాన్సిషన్ అనేది చూశాను నేను పర్సనల్‌గా. చందమామ తర్వాత పరిచయం, ఎక్కువ పరిచయం కాదు కానీ పరిచయం. బట్ ఐ సా హిమ్ అంటే ఒక చిరంజీవి గారి అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తను చేసిన కష్టం, తన పడ్డ హార్డ్ వర్క్, నాకు వీళ్ళందరితో నచ్చింది అదేనండి. అంటే ఇప్పుడు ఒక పొజిషన్ ఉన్నప్పుడు అది అహంకారంగా తీసుకోకుండా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మామూలు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడతారు బన్నీ కానీ చరణ్ కానీ. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ అంటే దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ మాటలు అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ద వెరీ ఇన్స్పైరింగ్. మామూలుగా మనకు ఇప్పుడు నేను చూసుకుంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళకి అంత చేయాల్సిన అవసరం లేదు కదా అనే డౌట్ రావచ్చు, కానీ వాళ్ళు దాన్ని ఆపోజిట్ అండి. అది డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి వచ్చిన క్వాలిటీ అది. ఎందుకంటే పర్సనల్గా దగ్గరగా చూస్తాం కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు దే ఆర్ ఆల్ లైక్ పాన్ ఇండియన్ వరల్డ్ స్టార్స్ అంతా అయ్యి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగి మనుషులు ఇంకా తగ్గి అంటే వాళ్ళ పర్సనాలిటీ ఒదిగి ఉండడం అనేది వాళ్ళని చూసి డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి. అదైతే చెప్పచ్చు. అయితే యాక్చువల్లీ మీరు బన్నీ వాళ్ళతో వీళ్ళతో హ్యాంగ్ అవుట్ అయిన అప్పుడు ఈయన వచ్చేవాడు కదా, చరణ్ ఉండేవాడు కదా, పెద్దగా ఉండేవాడు కదా. ఉండేవాళ్ళండి. వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో ఎప్పుడు కలిసే ఉంటారు. ఫ్యామిలీ కదా, మీరు ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అయినప్పుడు పెద్దగా అంటే మేము అంటే అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు చరణ్ వేరే సర్కిల్స్లో ఉండేవాళ్ళు. తర్వాత మేము ధ్రువ తర్వాత నాకు బాగా పరిచయం అయ్యారు. అయితే యాక్చువల్గా లేటెస్ట్గా ఆపరేషన్ వ్యాలంటైన్లో కూడా చేశారు. యాక్చువల్గా మీరు మాకు చూసింది ఏంటంటే ఎక్కువ సినిమాలు మీరు చచ్చిపోతా కనిపిస్తారు బేసిక్గా. అంటే ఏంటి ఆ ఎమోషన్కి మిమ్మల్ని వాడుకుంటారా అలాగా, లేకపోతే అంటే మీకు చెప్తారు కదా, చెప్పినప్పుడు అనిపించదా మీకు అంటే ఈ క్యారెక్టర్కి వేరేది ఏమన్నా ఉండొచ్చేమో ఎండింగ్? అంటే ధ్రువ తర్వాత ఇదే వచ్చింది, మధ్యలో ఎక్కడ జరగలేదు. కాకపోతే అంటే ఒకటి అనుకుంటారండి, అనుకుని అంటే మేబీ ఇట్ ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఆ చిన్న తక్కువ టైంలో ఉన్న ఇంపాక్ట్ రావాలి అంటే వాళ్ళు చెప్పడం అలాగే, అంటే అదే ఉంటుంది ఇంటెన్షన్. తక్కువ టైంలో ఇంపాక్ట్ కలిగించి ఆ క్యారెక్టర్ని మిస్ అయ్యి ఒక ఎమోషన్ వర్కౌట్ అంటే ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఒకసారి ధ్రువాలో. సో మేబీ అది వాళ్ళదేమో. మేబీ ఆ థాట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా అంతే వచ్చిన ఇప్పుడు అంటే ఇంకా కొంచెం దీని తర్వాత ఐ వాంట్ టు డు కొత్త కైండ్ ఆఫ్ చూడొచ్చా కొంచెం, అంటే మీరు డెఫినెట్లీ బెటర్ అనే ప్రయత్నం అనేది ఉంటుంది. బెటర్. అయితే యాక్చువల్గా మీరు ఇది మన ఈగిల్ కూడా చేశారు. ఈగిల్లో మాత్రం రవితేజ గారితో ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ ఉంటుంది, ఎందుకంటే ఆయన చేసే ప్రతి దానికి మీరు ఇది ఉంటుంది కదా. సో రవితేజ గారితో ఎలా ఉంటుందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఆయన ఫుల్ సరదా, అసలు మామూలు సరదా కాదు. ఎందుకంటే రెండు నవదీప్ని అంటే ఇప్పుడు నవదీప్ని ఒక 20 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం రవితేజ గారిని చూస్తే మాకు సేమ్ అనిపిస్తుంది. అంటే మాట్లాడే మాటలు కానీ ఎవ్రీథింగ్ నో ఫిల్టర్ యాక్చువల్గా. సో మరి మీ ఇద్దరు ఇలాంటి చాలా సరదాగా ఉండేదండి. ఐ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ. మేము అండ్ ప్లస్ ఫారెన్ షెడ్యూల్స్ అవి ఉండవు. అండ్ తను నాకు ముందు నుంచే పరిచయం. మా ఇద్దరు బర్త్డే ఒకటి 26th. సో ఎప్పుడు పరిచయం అయిన తర్వాత ఎప్పుడన్నా హ్యాపీ బర్త్డే అంటే ఆ సేఫ్టీ అబ్బాయి అని మాట్లాడుకునేవాళ్ళం. చాలా సరదాగా ఉంటారు. అండ్ ఆయన కూడా అంటే టైం స్పెండ్ చేసినంతసేపు సరదాగా కబుర్లు, కామెడీ ఇదంతా ఉన్నా ఎప్పుడన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది అంటే మీరు అన్నట్టుగా నో ఫిల్టర్గా చెప్తా ఉంటారు. అబ్బాయి మనకి ఇది ఇలా ఉండాలని మంచి మాటలు చెప్తా ఉంటారు. సో ఆయనతో కూడా టైం స్పెండ్ చేసినప్పుడు సరదాగా ఉంటుంది, బాగా సరదాగా మీనింగ్ఫుల్ సరదాగా ఉంటుంది. అంటే మోటివేషనల్ ఉంటాయా? 100% ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన కూడా ఈ సెల్ఫ్ మేడ్, ఇప్పుడు ఇండస్ట్రీ ఆర్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ జనరేషన్ స్టారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి, చిన్న రోల్స్ చేసి, సో ఆయన గ్రోత్ అనేది డెఫినెట్గా ఇట్స్ సంథింగ్ దట్ ఐ కెన్ రిలేట్ టు. ఇప్పుడు సేమ్ అదే జర్నీ అనుకుందాం. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయకపోయినా సరే హీరోగా సపోర్టింగ్ రోల్ ఆర్ నెగిటివ్ రోల్ ఆర్ వాట్ ఎవర్ అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మన ఇంటెన్షన్, మన జర్నీ రైట్ పాత్లో ఉండి మనం సిన్సియర్గా ఉంటే వస్తుంది సక్సెస్ అనేది. అది ఒక పార్ట్, కానీ మన జర్నీ మనకి ఇంపార్టెంట్ అనే వైబ్స్ ఇస్తారు ఆయన ఫుల్గా. అంటే మీరు ఇంతమందితో చేస్తారు, ఇంతమందితో కలుస్తారు, ఇంతమందితో మాట్లాడతారు, వాళ్ళు చెప్పే జీవిత సత్యాలు కొన్ని ఉంటాయి ఆల్రెడీ. ఎందుకంటే మనకన్నా ఒక స్టెప్ హెడ్లో ఉన్నారు అనుకుందాం. మరి అవి మీరు జీవితానికి అన్వయించుకుంటారా, లేదంటే వినేసి అక్కడతో వదిలేస్తారా? లేదండి, గుర్తుంటాయి, గుర్తుండిపోతాను నేను. అంటే మంచి విన్నప్పుడు ఇంపాక్ట్ వచ్చేవి కొన్ని గుర్తుండిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చరణ్ ఒక మాట అన్నాడు ఒక రోజు కూర్చున్నప్పుడు.
ప్రాబ్లం ఏంటో చెప్పిన మనుషులతో సరదాగా అసలు ఏదో అంటే వాళ్ళు కూడా ఏదో అంటే మాటలో మాట ఏదో మనకి ఒక మనిషితో ప్రాబ్లం ఉంటే మామూలుగా బయట ఏం చేస్తారంటే మనం ఆ మనిషికి తప్ప మిగతా వాళ్ళందరికీ చెప్తాం ఆ మనిషితో ఉన్న ప్రాబ్లము. కానీ మనకి ఆ మనిషితో ప్రాబ్లం ఉందని ఫస్ట్ ఆ మనిషి అంటే ఏదన్నా ప్రాబ్లం అంటే వాట్ ఎవర్ ఆ డిస్కంఫర్ట్ ఏదన్నా ఫస్ట్ చెప్పాల్సింది ఆ మనిషికి. అప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారు, ఆ కమ్యూనికేషన్లో అక్కడితో అయిపోద్ది అది. కానీ మనం ఏం చేస్తామంటే నాకు ఆడితో ప్రాబ్లం ఉందని అతనితో కాకుండా మిగతా అంతా చెప్తాం. అది చాలా బ్యాడ్గా మల్టిప్లై అయ్యి ఎటేటో వెళ్ళి వస్తూ ఉంటుంది. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ క్వాలిటీ అని అన్నాడు. అది సరదాగా చెప్పిన నాకు అది బాగా ఉండిపోయింది. నిజమే కదా అది యాక్చువల్గా దాంట్లో చాలా అంటే 100 పేజీలు ఉన్న పుస్తకం చదివితే కూడా మనకి చివరికి వచ్చే సింపుల్గా చెప్పాడు. అది మనకి ఒక మనిషితో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళతో చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏదో ఓహో అది కాదు ఇది అని చెప్పడం, లేదంటే అవునా సారీ అనడము, లేదా వాళ్ళు అర్థం చేసుకొని ఓకే ఇక పైన జరగకపోవడం అనేది అక్కడతో అది ఎండ్ అయిపోద్ది. అది కాకుండా మన వాళ్ళు ఏం చేస్తారు, కంక్లూజన్ వచ్చేస్తే అక్కడతో ఆ నెగిటివిటీ ఆర్ ఆ డిస్కంఫర్ట్ అనేది ఎండ్ అయిపోద్ది. అది కాకుండా మన వాళ్ళు వెళ్ళి మిగతా ఊరంతా చెప్తారు వాళ్ళతో కాకుండా. ఐ డోంట్ సీ ఎ పాయింట్ అన్నాడు. భలే మంచి పాయింట్ అనిపించింది నాకు అది.